యోహాను సువార్త 8వ అధ్యాయములో 10వ వచనం 10వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధించలేదా అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా. పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని ప్రభుత్వులు, పెద్దలు, నాయకులు, బోధకులు యేసు ప్రభు వారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చి, ఈమె పాపం చేస్తూ, తప్పు చేస్తూ, వ్యభిచరిస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్రములో రాళ్లతో కొట్టబడి ఉన్నది, మీరైతే ఏ శిక్ష వేస్తారని యేసుని అడిగినప్పుడు ప్రియులారా, యేసు చూడండి పాపము చేత పట్టబడిన ఆమెకు ఎలాగా విడుదలిస్తున్నాడో, ఎలాగా కనపరుస్తున్నాడో దేవుని వాక్యములో మనం చూస్తాం ప్రియులారా. అక్కడ అంటున్నాడు కదా, మీలో పాపము చేయని వాడు మొదటి రాయిని వేయమని ప్రియులారా వారితో చెప్పాడు. వారి పాపాన్ని వారు సరిచేసుకొని వారు వెళ్ళిపోయారు. రెండవది ఆమెను అంటున్నాడు కదా, అమ్మా, నిన్నెవరూ శిక్షించలేదా? అయితే నేను శిక్షించను, ఇక నుండి నీవు పాపము చేయవద్దు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించెను. యేసు లోకానికి వచ్చింది పాపులను ప్రేమించటానికి, పాపాన్ని ఖండిస్తున్నాడు. మానవాళి హృదయములో, మానవుల జీవితంలో పాపమును ఖండించి పాపాన్ని తీసివేస్తున్నాడు. ఎందుకంటే వాక్యము సెలవేయబడుతుంది, పాపము వల్ల వచ్చే జీతము మరణం. చాలా కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో ఈరోజు పాపం ప్రియులారా వారి కుటుంబాలను పతనం చేస్తుంది. ఒక వ్యక్తి పాపాన్ని హృదయంలో పెట్టుకొని తాను చనిపోయినట్లయితే అతడు నరకము నుండి తప్పియలేడు, పరలోకములో వారు చేర్చబడలేరు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన జన్మించింది, వచ్చింది ఎందుకు అంటే పాపాన్ని ఖండించటానికి, పాపుల్ని ప్రేమించటానికి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యములో నుంచి మాట్లాడుతున్నాడు. పాపము నీ హృదయంలో ఉంటే, పాపము నీ ఇంటిలో ఉంటే ఆశీర్వాదము నిలబడదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. నీ ఇంట్లో సమాధానం లేదా, నీ ఇంటిలో నెమ్మది లేదా, నీ ఇంటిలో సంపాదన, కష్టము నిలబడట్లేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాంత నివాసులారా, యవన బిడ్డలారా, ఏ ప్రాంతంలో నుండి వర్తమానాన్ని, వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారో, నాకు ఆశీర్వాదం నిలబడట్లేదు, నా ఇంటిలో నెమ్మది లేదు, నా ఇంటిలో సంతోషం లేదని వాపోతూ ఉన్నారు. ఈ అపోస్తలిక్ ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ప్రభు అయిన యేసు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏదో ఒక చిన్న పాపం ఉన్నది, ఓ చిన్న పొరపాటు ఉన్నది, అది త్రాగుడా, జోదమా, సిగరెటా, వ్యతిరేకమైన పోరాటాలు, ఇతరుల యొక్క ధనాన్ని, ఆస్తిని నీ మనస్సులో ఆశపడుతూ ఉన్నావా? ఏదో చిన్న ఆజ్ఞను అతిక్రమించి నీ హృదయంలో చిన్న పొరపాటు, ఓ చిన్న పాపం ఉన్నది, నిన్ను నువ్వు వెతుక్కుంటావా? ఈ సంవత్సరపు చివరిలో పండగ మాసాల్లో ఆశీర్వాదం నిలబడలేదు, నెమ్మది లేదు, సంతోషం లేదని వాపోవటానికి ముందుగా ఏదో నీలో చిన్న లోపం, ఓ చిన్న పొరపాటు, ఓ చిన్న పాపము లోపల ఉన్నది. అది ఈరోజు నువ్వు సరిచేసుకున్నట్లయితే పండగ మాసాల్లో, రాబోతున్న కొత్త సంవత్సరాల్లో ఆ చిన్న ఆజ్ఞను ఏదో అతిక్రమించావు, దాన్ని నీ హృదయంలో నుండి, నీ ఇంటిలో నుండి, నీ జీవితంలో నుండి తీసివేసి పరిశుద్ధపరచుకో. పవిత్రుడిగా ఉండు, పవిత్రురాలుగా ఉండు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పాపము చేత పట్టబడిన ఆ వ్యక్తిని, పాపాన్ని ఖండించి ఆమెను ప్రేమించి ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఆమెకు గొప్ప విడుదలనిచ్చాడు, ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో ప్రాంతంలో నలిగిపోయి నిరాశగా ఏదో నిందన అనుభవిస్తున్న సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానము ద్వారా బలమైన కార్యాన్ని ప్రభు అయిన యేసు చేయబోతున్నాడు. అప్పటి వరకు ఆమె రాళ్ల చేత కొట్టబడింది, మనుషులు ఆమెను తరిమారు, ఆమె కృంగి రక్తపు మడుగులు ఆమె జీవితాన్ని ఆమె వ్యర్థపరుచుకుంటూ ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారా? కొట్టబడుతున్నావా? ఏడవబడుతున్నావా? విడవబడి ఉన్నావా?
ఇదిగో నీ జీవితంలో ఏదో ఒక చిన్న పాపంలో నుండి విడుదల బయటికి రాకుండా అలాగనే నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రభు అయిన యేసు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రియులారా, ఆయన పాపాన్ని ఖండించి పాపిని ప్రేమియటానికి వచ్చాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు అక్కడ ఒక కుష్ఠరోగిని మనం చూస్తాం. ఇదిగో వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే చేయగలవనెను. అందుకు ఆయన యేసు అంటున్నాడు కదా, ఆయన చెయ్యి చాపి యేసు వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అతని కుష్టి రోగము, అతని శరీరములో ఉన్న వ్యాధి శుద్ధుడాయను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లుదా. ఆయన రోగులను ప్రేమిస్తున్నాడు. నీవు బలహీనంగా ఉన్నావా? అనారోగ్యముతో ఉన్నావా? దేశాన్ని, ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఒకరినొకరు కలుసుకోవటానికి లేదు. క్యాన్సర్ రాగా, HIV రాగా, ఇదిగో శరీరములో ఏదో కొత్త కుదరని రోగాలు ప్రియులారా, ఇవన్నీ కూడా మనిషి కలుసుకోకుండా, మనిషి తాకకుండా, మనిషిని ప్రేమించుకోకుండా చేస్తూ ఉన్నది. భర్తలో బలహీనంగా ఉంటే భార్య దూరంగా ఉంటుంది, భార్యలో బలహీనత రోగం ఉంటే భర్త దూరంగా ఉంటున్నాడు, తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలు దూరంగా ఉన్నాడు, కుటుంబ వ్యవస్థలో రోగం బలహీనత ఉంటే బంధువులు దూరంగా ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎలాంటి వ్యాధితో ఉన్నా, ఎలాంటి బలహీనతతో ఉన్నా, ప్రభు అయిన యేసు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమియటానికి వచ్చాడు. ఏ రోగముతో నింపబడ్డావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యంతో నువ్వు కృంగి ఉన్నావో, యేసు కుష్ఠరోగిని తాకినట్లుగా, కుష్ఠరోగిని ముట్టినట్లుగా, కుష్ఠరోగిని అభిషేకించినట్లుగా, స్వస్థపరిచినట్లుగా నీ ఇంటిలోనికి స్వస్థపరిచే ఆత్మ రాబోతుంది. యేసు తన హస్తాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. యేసు నిన్ను తాకబోతూ ఉన్నాడు. శిరస్సు నుంచి అరికాల వరకు ముట్టి నీ శరీరంలో ఉన్న వ్యాధి ఆయన స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఇప్పుడు స్వస్థపరిచే ఆత్మ మిమ్మల్ని తాకునుగాక. దేవుని వాక్యములో కుష్ఠరోగి నలిగిపోయి వేసారి రాగా యేసు దగ్గరికి వెళ్ళి అతన్ని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు. పాపులను నువ్వు ప్రేమియాలి, పాపులను చేరదీయాలి, పాపులకు స్వార్థను ప్రకటియాలి, రోగులను నువ్వు ప్రేమించాలి, అనాథులను చేరదీయాలి. యేసు రోగులను, బలహీనులను అతడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన రోగాలను, అనారోగ్యాన్ని, బలహీనతల్లో విడుదలిచ్చే దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కాగా ఈ బిడ్డ వలె ఎవరో వాడే గొప్పవాడు. 4, 5, 6 వచనాలు మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, చిన్నబిడ్డలను ఆటంకపరచొద్దు. చిన్నపిల్లలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిన్నపిల్లల మనస్సును మీరు కలిగి ఉండటమే పండుగ, నిజమైన క్రిస్మస్ పండుగ. పిల్లలు చూడండి, ఒకరికొకరు గొడవ పడతారు, ఉదయం మధ్యాహ్నానికి సాయంత్రానికి కలిసిపోతారు. వాక్యం కూడా ఏమైనా ఉన్నదంటే, ఉదయకాలము సూర్యుడు ఉదయించేటప్పుడు మీకు కోపము, వ్యతిరేకత, అసమాధానం ఉంటే అసమయమయ్యేటప్పటికీ మీరు సమాధాన పడాలి, మీరు ఐక్యపడాలి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. వ్యసనము, కోపము, ఈర్ష్య, తొందర మనసుల్లో పెట్టుకొని ప్రియులారా, మీ జీవితాల్లో పండగలు చేస్తే, ఇతరులకు వస్త్రాలు పంచితే అది పండగ అనబడదు, క్రిస్మస్ అనబడదు, అది ఆశీర్వాదం అనబడదు. యేసు ప్రభువారు అంటున్నాడు, చిన్నపిల్లల యొక్క మనసు, చిన్నపిల్లల బిడ్డను మీరు కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవుబడుతుంది, అది నిజమైన పండుగ ఉన్నది. దేవుడు మీ పిల్లలని ప్రేమిస్తున్నాడు. మీ పిల్లలను ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మీ పిల్లలకు ఆయన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. మీ పిల్లలు ప్రియులారా ఉద్యోగము, చదువులు, పై చదువులు, ఉన్నతమైన స్థాయిలో నడిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మిత్రమా ప్రియులారా, పాపులను ప్రేమించాడు, రోగులు, బలహీనులు, అనారోగ్యంతో ఉన్న వారిని ప్రేమించాడు, చిన్న బిడ్డలను ప్రేమించాడు. అంటే చిన్న బిడ్డల యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఈ 3 అనుభవాలు మన జీవితాలు కలిగి ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ పండుగ ఉన్నది. ఈ సంవత్సరం డిసెంబర్ మాసాల్లో ఉన్న మీ జీవితాల్లో యేసు పుట్టి ఆయన చేసిన ఈ 3 కార్యాలు మీ జీవితాల్లో చేయండి ప్రియులారా. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేసి ఆయన
నడిపిస్తాడు. మీరే స్థలంలో ఉన్నాడో మురకరియండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు. కృపగలిగిన మా రక్షక స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మీ యొక్క క్రిస్మస్ పండుగను గురించి కొద్ది మాటలని ప్రజలకు అందియటానికి కృప చూపించారు ప్రభువా. ఈ వర్తమానం 30 60 100 మీరు దీవించి ఆశీర్వది. ఏ ప్రాంతంలో నుండి వర్తమానాన్ని వింటున్నారు, వాక్యాన్ని వింటున్నారు అయా, వారికి ఏ లోటు, ఏ లోపము, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఈ వాక్యం ద్వారా సమృద్ధినిచ్చి సహాయపడండి. ఈ అపోస్తలులకు ఫెయిత్ గచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల ద్వారా దీవించి ఆశీర్వదీయమని, వచ్చే వారములో ఇదే సమయానికి సమకూర్చి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.